ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చుట్కుల్ గ్రామంలో చైర్మన్ మోట సుమలత ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటి సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు చిట్కుల్ గ్రామంలోని 6 వార్డులను కలుపుకొని చిట్కుల్ వార్డు కార్యాలయంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సభలో ప్రధానంగా సమస్యల ప్రభుత్వ ఇళ్ల స్థలాల పట్టాలు రెగ్యులరేషన్ చేయడం మరియు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంపై చర్చించడం జరిగిందని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మీ ఇంట్లో తెలుసుకొని 2002లో మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయం ఒకటి సైడ్ కూడా సార్ చేసే విధానం కొద్దిగా తేడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు దానికి సపరేట్గా మన కౌన్సిల్లో తీర్మానం తీసుకొని కొత్త వారిని కూడా అపాయింట్ చేస్తున్నాం. మనం అపాయింట్మెంట్స్ కూడా అంటే వాళ్ళను అవుట్సోర్సింగ్గా తీసుకుంటాం, కాంట్రాక్టర్ ద్వారా తీసుకుంటారు, అది గవర్నమెంట్ నుంచే పర్మిషన్ లేదు. దాన్ని కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూడడానికి, వాట్సాప్లో చూడడానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం. కౌన్సిలర్స్ మాకు రెగ్యులర్గా దాన్ని పర్సూ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏం ఊరుకోవట్లేదు. కాకపోతే లేడు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చేలో మాకేం బేసిదాలు లేవు, అక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అని ఇక్కడ వేయొద్దని ఏ కౌన్సిలర్ కూడా ఇప్పటివరకు అట్లాంటి ఆలోచనతో మాకు చెప్పలేదు. మా సిబ్బంది కూడా నా దృష్టికి తీసుకురాలి. అట్లా మేము నన్ను అపాలజీ అడుగుతున్నాను, ఎందుకంటే మీకు ఇబ్బంది అయింది కాబట్టి గవర్నమెంట్ తరఫున చేయకూడదు. మేము మీకు అలాంటి ఆలోచనలు మా కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ లేదు. దయచేసి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీకు ఇబ్బంది కలిగితే కౌన్సిలర్స్ చెప్పొచ్చు, నాకు మెసేజ్ పెట్టేయచ్చు. ఏ నెంబర్లు ఉంటుంది కాబట్టి మాకు రోజుకు 2-3 సార్లు గూగుల్ మీట్లు, ఇక్కడ ఉన్న సార్ ఉన్నాడు, మా సార్ డీటీ గారి వెళ్ళిపోయారు, ఆయన నాకు పెడుతుంటాడు. ఎలక్షన్ దానికి కానీ లేక సెన్సెస్ కానీ ఈ రెగ్యులర్ డెవలప్మెంట్ కానీ దీనికి వీడియో కాన్ఫరెన్స్లు గూగుల్ మీట్లు జరుగుతున్నప్పుడు గంట అరగంట దాని మీద ఉంటుంది. మీ కాల్ వచ్చినప్పుడు లేపలేని పరిస్థితి ఉంటుంది, నేను కట్ చేయలేను. అందుకని కొన్నిసార్లు మేము మా కౌన్సిలర్స్ కూడా చెప్తుంటారు, మీరు ఫోన్ లేపలేదు సార్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఒక నెల చూశారు, దాని తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూర్చున్న ముందర వీడియో కాల్ నడుస్తుంటుంది కాబట్టి నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అర్థమై మీద నుండి మెసేజ్ పెడతారు, వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు పర్లేదు. నేను ఇంటి నెంబర్ ఇవ్వాలంటే ఏదో ఒక డాక్యుమెంట్ అందులో అప్లోడ్ చేయాలి. గ్రామకంఠం అని మీరు ఏదైతే చెప్తున్నారో, గ్రామకంఠం పంచాయతీలో కనుక మీరు వేరు ఒక డిజైన్ చేసి ఈ గ్రామకంఠం కింద ఉంది అని తీర్మానం చేసిన డాక్యుమెంట్స్ ఉంటే మాకు ఇవ్వండి. దాన్ని మన ఎంఆర్ఓ గారితో నిన్న కూడా మాట్లాడాం, టీటీ గారు ఉన్నారు. మీరు గ్రామకంఠం ఏదైతే చెప్తున్నారో, ఆర్ఐ గారు అండి కొత్తగా వచ్చారు, మీకు ఒకసారి రండి మనది పరిచయం చేస్తాం. పరిచయం చేస్తూ మీరు గ్రామకంఠం ఏదైతే చెప్తున్నారో పంచాయతీలో తీర్మానం చేసింది ఉంటుంది, ఆ మ్యాప్ తీసుకోండి, మీరు వెరిఫై చేసి వాళ్ళకు డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇస్తాను మీ ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు. ఆ సర్టిఫికేట్ ఇప్పించండి, ఆ డాక్యుమెంట్ ఇప్పించండి. ఇప్పిస్తే వాళ్ళందరికీ ఇంటి నెంబర్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, 100% ఇచ్చేస్తాను. నేను మీరు ఆ సర్టిఫికేట్ ఇవ్వలేని పరీక్షల్లో నేను గవర్నమెంట్ జాగాని నాకు రాసి ఇచ్చేసారని చెప్తాను. ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కూడా ఏమవుతుంది, ఏ డాక్యుమెంట్ లేకుంటే ఇవాళ వాళ్ళు ఉన్న రోజు రేపు ఎవరో ఒక కొత్త డాక్యుమెంట్, ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించుకుని వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. అట్లాంటిది కావద్దని చెప్పి దయచేసి మరి ఎవరి ప్రేమ ఉందో దానికి తెలియాలి వాస్తవానికి. ఇప్పుడు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాము. పర్సన్ నేను ఏమంటా కాక ఒక్క నిమిషమే, నా ఇంట్లో మీకు తెలుసు 30 years నుంచి ప్రాబ్లం ఉంది. పల్లిలో గల పలు సమస్యల పరిష్కారం కొరకు విన్నపం. ఈ లేఖ ద్వారా నేను తెలియజేయ విషయం ఏమనగా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 4 చిట్కుల్ గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉండి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు విభాగంగా మారిన విషయం తెలిసిందే. చిట్కుల్ గ్రామంలోని వార్డు నెంబర్ 4 గల సర్వే నంబర్ 329 కాలనీలోని ప్రజలు నిత్యం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వారు ఈ దిగువ పేర్కొన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన సమస్యలు: ఇంటి పన్ను మరియు ఇంటి నంబర్. కాలనీలోని పలు ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించి ఇంటి నంబర్ సమస్యకు పరిష్కారం చూపగలరు. అంతర్గత రోడ్లు. కాలనీలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నందున వాటికి మరమ్మతులు లేదా కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. మీ పర్సనల్ పోయి మరి ఊళ్ళో చూడండి,
వారం రోజులు 10 రోజులు నెలకు ఒకసారి బిల్లు వస్తుంది. ఏంది వాస్తవం అంటే ఇక్కడ కనెక్షన్ కట్ చేసిర్రు, చర్చ్ కార్డు ఇచ్చింది. మరి మన వాళ్ళు పాలన ఉన్నారు, మరి వ్యతిరేకించి ఇక్కడ నుంచి ఇస్తే బాగుండేది. కానీ అదొకటి ఇంపార్టెంట్. అక్కడ ఇచ్చిన మన కాలనీలు పెరిగినాయి, అక్కడ కూడా అవసరమే. ఎలా ఓపెన్ చేయడానికి దాంట్లో మెన్షన్ చేసి ఇవ్వండి. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ గ్రామం విలేజ్లో నీటి సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ట్యాక్స్కి మాత్రం ఇంట్రెస్ట్ మాత్రం పెంచుకుంటా పోతున్నారు. మేము పేమెంట్ చేస్తామని ఎంతోమంది కూడా రెడీ ఉన్నారు, ఆడ తీసుకోవడానికి అవకాశం లేదు. మళ్ళీ ఆన్లైన్లో డూఏ చూపిస్తుంది. మన దగ్గర హ్యాండ్తో రాసిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి, అవి అప్డేట్ లేదు. హౌస్ ఆన్లైన్లో లేదు. ఒకవేళ గ్రామ కంటే వీళ్ళు దానికి డాక్యుమెంట్ ఎందుకు ఉంటుందండి? డాక్యుమెంట్ ఉండదు కదా సార్. మీరు ఖచ్చితంగా ఇది పైనకి ఎక్కడ తీసుకెళ్తారో లేదు సార్. ఇప్పటికే 2 years దాటిపోయింది. ఎన్నో గ్రామ కంఠం విలేజ్లు మాత్రం వాటిని ఆన్లైన్లో ఎక్కించండి. నీకు ఒకప్పుడు మన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక 500-1000 రూపాయలు వచ్చిన హౌస్ ట్యాక్స్ ఈరోజు 5000 దాటి వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది? ఎవరిని అడిగినా మా వార్డ్ ఆఫీసర్ గారు తెలియదు అంటారు, మేనేజర్ గారికి అడిగినా తెలియదు అంటారు, కమిషనర్ గారు మీరైతే బిజీ ఉంటారు కాబట్టి మేము అలా అడగలేము. మాకు వార్డ్ ఆఫీసర్ గురించి ఇంకొకసారి మేడంని పెట్టారు, కానీ మేడంని మీరు వేరే డ్యూటీస్ పెట్టడం వల్ల తను రావట్లేదు. మాకు ఓన్లీ చిట్కుల్ వార్డ్ ఆఫీసరే కావాలి, తను ఇక్కడే ఉండాలి. ఎంబడే రాసి మీకు సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ తొలగిపోతాయి కదా. అవి అలా పెండింగ్ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాల కింద చనిపోయిన పేర్లు ఇప్పటికి ఉన్నాయి. మరి బియ్యోలకు తెలియకుండా ఎలా ఉంటున్నాయి? గ్రామంలోనే కదా వాళ్ళు ఉండేది. లోకల్ బియ్యోలకు అయితే ఖచ్చితంగా తెలియాల్సిందే. తెలిసినప్పుడు ఇమీడియట్ గా రాసేసి చనిపోయిందని తీసేయండి. అందులో భాగంగానే ఇప్పుడు మన ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మనకు వచ్చింది. అది గుర్తుపెట్టుకొని చేస్తా ఉంటే ఇలా సమస్యలు రావు కదా. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అదే అయితే వెళ్ళి ఇప్పుడు మీకు ఆల్రెడీ లోకల్ వాళ్ళే కాబట్టి మీకు అన్ని తెలుసు. ఆ చనిపోయిన వాళ్ళు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాము ఏఎస్డి లిస్ట్ తయారు చేయమని చెప్పి, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అనేటువంటిది తయారు చేయమని చెప్తున్నాము. అదే విధంగా తయారు చేసుకోండి. ఆ లిస్ట్ కూడా మాకు స్ప్రెడ్ షీట్లో పెట్టినవి కొట్టండి. తర్వాత మీ యాప్ నుంచి ప్రాసెస్ చేయండి.